ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ఎస్, తమిళనాడు రాజకీయాల్లోనే ఇప్పుడు పెను సంచలనం. అంటే నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు, భారతదేశంలోనే ఒక పెను సంచలనంగా మారాడు విజయ్. ఎందుకంటే విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నటువంటి విజయ్ దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద ప్రకంపనలు సృష్టించేటువంటి రోజు ఇవాళ. ఎందుకంటే ఇప్పటి వరకు సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడం అనేది వరుసగా ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో అటు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం తమిళనాడులో ఒక పెను సంచలనంగా మారినటువంటి విజయ్ ఇండియా రికార్డు పాలిటిక్స్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ రికార్డుని సాధించాడని చెప్పవచ్చు. సో దానికంటే ముందు సుమన్ టీవీ ఈ విషయాన్ని మొదటి నుంచి చెప్పింది. సో ఏ నేషనల్ మీడియా చెప్పలేదు, ఏ సర్వే సంస్థ చెప్పలేదు, ఏ దినపత్రిక చెప్పలేదు, ఈవెన్ తమిళనాడులో ఉన్నటువంటి అక్కడ లోకల్ మీడియా కానీ సర్వే సంస్థలు కానీ ఏవి కూడా చెప్పనటువంటి పరిస్థితి. మనం మాత్రమే, సుమన్ టీవీ మాత్రమే ఎన్నికలు అయిన రోజు నుంచి, ఎన్నికలు ఇక కాసేపట్లో ముగుస్తాయి అనుకున్నటువంటి సమయం నుంచి సాయంత్రం 4 గంటల నుంచి మనం చెప్పాం, ఎస్ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కీలకంగా మారుతాడు. ఎస్, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సీఎం అవడానికి చాలా స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఎస్, జయలలిత లేని లోటు సినిమా రంగానికి రాజకీయ రంగానికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం, ఇవన్నీ కూడా చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేస్తూ చరిత్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను రిపీట్ చేస్తూ ప్రస్తుతం అక్కడ ఇచ్చినటువంటి పబ్లిక్ పల్స్ను బట్టి సుమన్ టీవీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. సుమన్ టీవీ ఎవరు చెప్పని, ఎవరు ధైర్యం చేయని, ఎవరు సాహసం చేయనటువంటి నిర్ణయాన్ని సుమన్ టీవీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పింది. విజయ్ సీఎం కాబోతున్నాడు, విజయ్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్ని శాసించబోతున్నాడు, విజయ్ కింగ్ మేకర్గా కాబోతున్నాడు అని చెప్పాం. అందుకు తగ్గట్టుగానే సుమన్ టీవీ చెప్పింది చెప్పినట్టుగానే అక్షరం పొల్లుపోకుండా, నెంబర్ మారకుండా ఇవాళ వస్తున్నటువంటి ఫలితాలు మనకి ప్రతిబింబిస్తున్నాయి. ఎస్, ఒకసారి మనం ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత రికార్డులను సైతం తుడిచిపెట్టేసే విధంగా ఇప్పుడు తలపతి విజయ్ సీఎం విజయ్గా మారిపోతున్నాడు. విజయ్ ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలను మనం పరిశీలన చేస్తే సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహరించారు. ఈ సినిమా రంగంలో అక్కడ హీరోలుగా, అక్కడ ఎవరైతే హీరోయిన్లుగా, అగ్ర కథానాయకులుగా, ఎవరైతే రచయితలుగా అక్కడ ఉన్నారో ఆ రంగానికి సంబంధించినటువంటి ఒక అవినాభావ సంబంధం, ఇవన్నీ కూడా చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేస్తూ చరిత్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను రిపీట్ చేస్తూ ప్రస్తుతం అక్కడ ఇచ్చినటువంటి పబ్లిక్ పల్స్ను బట్టి సుమన్ టీవీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. సుమన్ టీవీ ఎవరు చెప్పని, ఎవరు ధైర్యం చేయని, ఎవరు సాహసం చేయనటువంటి నిర్ణయాన్ని సుమన్ టీవీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పింది. విజయ్ సీఎం కాబోతున్నాడు, విజయ్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్ని శాసించబోతున్నాడు, విజయ్ కింగ్ మేకర్గా కాబోతున్నాడు అని చెప్పాం. అందుకు తగ్గట్టుగానే సుమన్ టీవీ చెప్పింది చెప్పినట్టుగానే అక్షరం పొల్లుపోకుండా, నెంబర్ మారకుండా ఇవాళ వస్తున్నటువంటి ఫలితాలు మనకి ప్రతిబింబిస్తున్నాయి. ఎస్, ఒకసారి మనం ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత రికార్డులను సైతం తుడిచిపెట్టేసే విధంగా ఇప్పుడు తలపతి విజయ్ సీఎం విజయ్గా మారిపోతున్నాడు. విజయ్ ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలను మనం పరిశీలన చేస్తే సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహరించారు. ఈ సినిమా రంగంలో అక్కడ హీరోలుగా, అక్కడ ఎవరైతే హీరోయిన్లుగా, అగ్ర కథానాయకులుగా, ఎవరైతే రచయితలుగా అక్కడ ఉన్నారో ఆ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇప్పటి వరకు కూడా తమిళనాడు రాజకీయాల్ని గత కొన్ని దశాబ్దాలుగా 1970 నుంచి 2026 వరకు కూడా అనేక దశాబ్దాలుగా శాసిస్తున్నారు. పార్టీకి అధినేతలుగా ఉన్నారు, పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్నారు. అది డిఎంకే అయినా, అది అన్నా డిఎంకే అయినా, అది ఇప్పుడు
టీవీకే పార్టీ అయినా సరే. ఎస్, ఒకసారి మనం తమిళనాడు రాజకీయాలను చూసినట్లయితే అప్పుడు ఎంజీఆర్ కరుణానిధిని విభేదించి డిఎంకే పార్టీ ఏర్పాటులో కూడా ఎంజీఆర్ అప్పుడే అగ్రనాయకుడుగా, అప్పుడే నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎంజీఆర్ కూడా డిఎంకే పార్టీ స్థాపనలో, డిఎంకే పార్టీ ప్రచారంలో అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. కానీ అప్పుడు ఎంజీఆర్కు ప్రాధాన్యత తగ్గిందనేటువంటి ఉద్దేశంతో ఎంజీఆర్ ఆ పార్టీని వీడి, డిఎంకే పార్టీని వీడి 1972లో అన్నా డిఎంకే అనేటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేశారు. డిఎంకేకు వ్యతిరేకంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎంజీఆర్ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ ఎంజీఆర్ 1972లో పార్టీని ఏర్పాటు చేస్తే ఆయన సీఎం కావడానికి పట్టినటువంటి సమయం 5 సంవత్సరాల సమయం. అంటే 1977లో ఎంజీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. ఆ తరువాత ఎంజీఆర్ రికార్డును బ్రేక్ చేస్తూ దేశంలోనే ఒక సంచలనంగా మారినటువంటి వ్యక్తి మన తెలుగు వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1983లో ఆయన సీఎం అయ్యారు. 1982లో ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉంటే సో తెలుగు వాడికి అవమానం జరుగుతుంది అంటూ ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినటువంటి 6 నెలల సమయంలోనే ఎన్టీఆర్ సీఎంగా రికార్డును సాధించారు. ఆ తరువాత ఇక జయలలిత కూడా అన్నా డిఎంకేలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితురాలుగా మెలిగినటువంటి జయలలిత ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అన్నా డిఎంకేలో ఎంజీఆర్ మరణం తర్వాత, ఎంజీఆర్ 1977లో ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ పెట్టిన తర్వాత, మళ్ళీ జరిగినటువంటి 1980 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి రెండవసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1984లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎంజీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత కొద్ది కాలంకే ఆయన అనారోగ్యంతో మృత్యువాత చనిపోవడంతో ఆ తర్వాత ఆయన స్థానంలోకి ఆయన సతీమణి జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయింది. కానీ ఆమెకు ఆ స్థాయిలో జనాకర్షణ లేకపోవడం, ఆమె సినిమా రంగానికి కూడా అంత పెద్దగా ప్రభావం చూపినటువంటి వ్యక్తి కాకపోవడంతో ఎంజీఆర్కి సంబంధించిన అన్నా డిఎంకే పార్టీ తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందింది. జయలలితకు అవమానం జరిగింది. ఆ పార్టీ నుంచి ఆమెను బయటకు పంపారు. ఆ తరువాత మళ్ళీ అన్నా డిఎంకే పార్టీ ఓటమి తర్వాత జానకి రామచంద్రన్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కీలకమైనటువంటి పార్టీ పగ్గాలను జయలలిత అధిరోహించారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జయలలిత బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడ జరిగినటువంటి అసెంబ్లీలో ద్రౌపది వస్త్రాపరణం ఏ విధంగా జరిగిందో, ఒక కీచక పర్వం ఏ విధంగా జరిగిందో అప్పటి తమిళనాడు అసెంబ్లీలో కూడా అప్పుడున్నటువంటి డిఎంకే, అధికారంలో ఉన్నటువంటి డిఎంకే జయలలితను అభిమానించి జయలలితకు సంబంధించిన చీర కొంగును అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు నిండు సభలో లాగితే ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను, మళ్ళీ చెబుతున్నాను ఇది అసెంబ్లీ కాదు, ఇది ఒక కౌరవ సభ అంటూ ఆమె ఒక శపథం కూడా చేసింది జయలలిత. అప్పట్లో మళ్ళీ తాను తిరిగి ఎక్కడికి ఈ అసెంబ్లీకి హాజరవుతానంటే అది సీఎంగా మాత్రమే మళ్ళీ తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ అప్పుడు జయలలిత చేసినటువంటి శపథంతో మళ్ళీ తిరిగి జరిగినటువంటి ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీ అధినేతగా ఆమె విజయం సాధించింది. ముఖ్యమంత్రి హోదాలోనే మళ్ళీ తిరిగి తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా అప్పుడు అడుగుపెట్టింది జయలలిత. అలా తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే, అన్నా డిఎంకే, కరుణానిధి, ఎంజీఆర్ మరణం తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలితగా మారింది. ఇప్పుడు జయలలిత మరణం తర్వాత కరుణానిధి పొజిషన్లోకి వచ్చినటువంటి ఆయన వారసుడు, కుమారుడుగా ఉన్న స్టాలిన్ వర్సెస్ ఎవరు అంటే ఇప్పుడు అక్కడ క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఆ క్వశ్చన్ మార్క్నే ఇప్పుడు బీట్ చేస్తూ, బ్రేక్ చేస్తూ, క్రాస్ చేస్తూ ఇప్పుడు అధికారంలోకి వస్తున్నాడు విజయ్. సో ఇప్పుడు విజయ్ సాధించినటువంటి ఒక ఇండియన్ రికార్డ్ని మనం ఒకసారి ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. తమిళ వెట్రిగ కజగం అనేటువంటి టీవీకే పార్టీని విజయ్ తాను ఒక మంచి పీక్ స్టేజ్లో ఉండగానే హీరోగా 100 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నటువంటి టైంలోనే హీరోగా ఉన్నటువంటి విజయ్, తలపతిగా ఉన్నటువంటి విజయ్ ఇక సినిమా రంగానికి తాను వీడ్కోలు పలుకుతున్నాను, రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నానంటూ విజయ్ కరెక్ట్గా 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ఒక రాజకీయ సభను ఏర్పాటు చేసి ఆ రోజు తన పార్టీ పేరును అనౌన్స్ చేశారు. అంటే సరిగ్గా ఇవాళకి చూస్తే ఇప్పుడు ప్రజెంట్ మే 3వ తారీఖు
అంటే కేవలం 27 నెలల్లోనే, పార్టీ పెట్టినటువంటి 27 నెలల్లోనే విజయ్ సీఎం అవుతున్నాడు. సో తమిళనాడు రాజకీయాల్లో ఎవరికి సాధ్యం కానిది ఇప్పుడు విజయ్కి మాత్రమే సాధ్యమైంది. అది తెలుగు రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి కేవలం 6 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రికార్డు తెలుగు రాష్ట్రాల్లో, ఇండియన్ హిస్టరీలో, పొలిటికల్ హిస్టరీలో అది ఎన్టీఆర్ పేరిట ఉంటే, తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టినటువంటి కేవలం 2 సంవత్సరాల 2 నెలలు అంటే 3 నెలలు అంటే 27 నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత ఒక్కడిగానే ప్రచారం చేస్తూ సింగిల్గానే వెళ్ళి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసి సింగిల్గా ఇప్పుడు సీఎం సీట్లోకి కూర్చోబోతున్నాడు తలపతి విజయ్. కాదు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అనే చెప్పాలి. సో విజయ్ సాధించినటువంటి ఆ రికార్డ్ ఏంతో కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఎంజీఆర్ కరుణానిధి విభేదించి పార్టీని పెట్టారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఎంజీఆర్ ఇక్కడ ఎన్టీఆర్కి ఎలాంటి చరిష్మా ఉందో అక్కడ కూడా తమిళనాడులో ఎంజీఆర్కి అలాంటి చరిష్మా ఉంది. అలాంటి సమయంలో ఎంజీఆర్ పార్టీని పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నటించినటువంటి సినిమాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎంజీఆర్ దాదాపుగా 136 సినిమాల్లో ఆయన నటించినటువంటి పరిస్థితి. సో ఎంజీఆర్ తర్వాత ఇప్పుడు మనకి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీఆర్ను, అంటే ఎంజీఆర్ని ఫాలో అయ్యి సో కాంగ్రెస్తో అవమానిస్తుంది తెలుగు ప్రజల్ని అని ఉద్దేశంతో ఆయన ఎన్టీఆర్ పార్టీని పెట్టారు, తెలుగుదేశం పార్టీని. అప్పుడు ఎన్టీఆర్ సీఎం అయ్యే సమయానికి ఆయన నటించినటువంటి సినిమాలు 250. ఎంజీఆర్ 136 అయితే ఎన్టీఆర్ 250. సో జయలలిత, ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అగ్ర కథానాయికగా ఉన్నటువంటి, యాక్ట్రెస్గా ఉన్నటువంటి జయలలిత దాదాపుగా 140 సినిమాల్లో ఆమె నటించారు. అంటే వీళ్ళ ముగ్గురు మీద సినిమాల ప్రభావం చాలా స్పష్టంగా ఉంది, సినిమాల క్రేజ్ చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు, తమిళనాడు ప్రజలందరూ కూడా వీళ్ళని దేవుళ్ళతో సమానంగా ఆరాధించారు, వెండితెర మీద ఆరాధించారు. ఆ తర్వాత రాజకీయ జీవితంలో కూడా వీళ్ళని అదే స్థాయిలో ఆరాధించారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన పార్టీకి కట్టబెట్టారు, పట్టం కట్టారు. ఇప్పుడు వాళ్ళని పట్టాభిషేకం చేసి ముఖ్యమంత్రులుగా చేశారు. సరిగ్గా ఇప్పుడు విజయ్ ఈ ముగ్గురు రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ ముగ్గురే కాదు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ లాంటి వ్యక్తి, సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తే. ఎన్టీఆర్ కూడా సీఎం అయ్యే టైంకి ఆయన నటించినటువంటి సినిమాలు దాదాపుగా 250. అంటే ఎంజీఆర్ 136, ఎన్టీఆర్ 250, జయలలిత 140 సినిమాలు. ఇక విజయ్ నటించినటువంటి సినిమాల సంఖ్య ఎంతంటే కేవలం 69. 69 సినిమాల్లో హీరోగా, యాక్టర్గా నటించినటువంటి విజయ్ ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీని పెట్టి కేవలం 27 నెలల్లోనే ఇప్పుడు ఆయన సీఎంగా ఆ సీఎం స్థానంలో, సీఎం సీట్లో కూర్చోబోతున్నాడు విజయ్. ఇప్పటి వరకు ఉన్నటువంటి భారతదేశ చరిత్రలోనే ఇంత తక్కువ స్థాయిలో, ఇంత తక్కువ కాలంలో సినిమా రంగంలో ఒక పీక్ పొజిషన్లో, ఒక టాప్ పొజిషన్లో ఒక హీరోగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి అతి తక్కువ సినిమాల్లో నటించి ఇప్పుడు ప్రజల మన్ననలు పొందడం, ప్రజల మనసులో ఆయన స్థానాన్ని చూరగొనడం, ప్రజల మెప్పును పొంది ఇప్పుడు భారీ ఆధిక్యతతో, భారీ సీట్లతో సీఎం అవుతున్నటువంటి ఒకే ఒక్క నాయకుడు తలపతి విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్. సో ఇప్పటి వరకు తమిళనాడులో ఉన్నటువంటి రికార్డులు మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు విజయ్. అదేవిధంగా హీరోల మీద ఉన్నటువంటి రికార్డులన్నింటినీ పూర్తిగా బ్రేక్ చేశాడు విజయ్. ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఇంత తక్కువ స్థాయిలో ఒక సినిమా హీరోగా నటించి తక్కువ కాలంలో పార్టీని పెట్టి తక్కువ కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సింగిల్గా ఎవరి సపోర్ట్ లేకుండా ఉన్నటువంటి 234 స్థానాల్లో 234 స్థానాలకు గాను పోటీ పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఒంటి చేత్తో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నటువంటి నిజమైన జననాయకుడిగా విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. రాబోయేటువంటి కొన్ని దశాబ్దాల పాటు ఇప్పుడు విజయ్ తన మార్కును తమిళనాడు రాజకీయాల మీద, ముఖ్యంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయాన్ని, ఒక పేజీని తన మీద లిఖించుకున్నటువంటి ఒక నాయకుడు, అగ్ర కథానాయకుడు, ఒక స్టార్ హీరో తమిళనాడులో
పూర్తి స్థాయిలో ప్రజల మన్నలను మెప్పొందినటువంటి నేతగా విజయ్ రికార్డు సాధించాడనే చెప్పాలి. తమిళనాడు పాలిటిక్స్ అన్నీ ఒక ఎత్తు, ఇండియాలో ఉన్నటువంటి పాలిటిక్స్ అన్నీ ఒక ఎత్తు. అక్కడ దేశ రాజకీయాలతో, దేశంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులతో, ప్రధానమంత్రులతో ఏమాత్రం సంబంధం ఉండనటువంటి ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో అక్కడ స్థానికతకే పట్టం కడతారు. తమిళనాడులో అక్కడ ప్రజలు ఒక్కసారి వాళ్ళని హీరో అయినా, సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆదరిస్తే నిజ జీవితంలో కూడా వాళ్ళు అలాగే చేస్తారు. నిజ జీవితంలో కూడా తమను అలాగే డెవలప్మెంట్, వెల్ఫేర్ ఇలా ప్రతి విషయంలో కూడా మా బాగోగులు చూసుకుంటారని నమ్ముతారు. కాబట్టే ఇప్పుడు మళ్ళీ ఎంజీఆర్, కరుణానిధి, ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత, ఇప్పుడు విజయ్ సినిమా రంగం నుంచి మరొక ముఖ్యమంత్రి అయ్యారు. సినిమా రంగం నుంచి మరొక జననేత మళ్ళీ కొత్తగా తమిళనాడు రాజకీయాల్లో తన చెరగని ముద్రను వేసుకున్నారనే చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? విజయ్ మార్క్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడా? విజయ్ సినిమాల్లో ఏ విధంగా తన హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ జనం వైపు నిలబడుతూ ఉన్నాడో ఇప్పుడు నిజ జీవితంలో కూడా, రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి పరిపాలననే అందిస్తాడా? ఎస్, జననాయకన్ సినిమాని అడ్డుకొని ఉండొచ్చు. విజయ్ ఒక రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఒక ఇతివృత్తంతో, ఒక కథాంశంతో, కొన్ని సన్నివేశాలతో విజయ్ ఆ సినిమాని తీసి ఉండొచ్చు. కానీ ఆ సినిమాని రాజకీయ పక్షాలు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అడ్డుకొని ఉండొచ్చు. కానీ ప్రజల మనసులో ఉన్న స్థానాన్ని, ప్రజలు తనకి ఇవ్వాలనుకున్నటువంటి పదవిని ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు అడ్డుకోలేరు, ఎవరు కూడా దరిదాపులోకి రాలేరు అని ఒక రాజకీయ చరిత్రలో, భారతదేశ చరిత్రలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి తలపతి విజయ్ అని చెప్పవచ్చు. సో విజయ్ కెరీర్, విజయ్ సాధించిన ఫేట్స్, ఇప్పుడు విజయ్ సాధించినటువంటి రికార్డ్స్, పాలిటిక్స్లో విజయ్ వేసినటువంటి చెరగని ముద్ర గురించి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి.